వెల్కమ్ టు భక్తి ప్రథమ కార్యక్రమం. మానవ జీవిత 4 ప్రధాన లక్ష్యాలను చతుర్విధ పురుషార్థాలుగా చెప్తారు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం వీటిని ధర్మార్థ కామ మోక్షాలుగా పిలుస్తారు. ధర్మం అంటే నీతి నియమాలకు కట్టుబడి జీవించడం, అర్థం అంటే ఆర్థిక సంపాదన, కామ్యం అంటే వాంఛ కోరిక, ఇక 4వది మోక్షం ఆధ్యాత్మిక లక్ష్య నిర్దేశంతో ముందుకు సాగి భవబంధ విముక్తి చెంది దేహ త్యాగం అనంతరం జన్మరాహిత్యం దైవైక్యం చెందడం, ఇదే మోక్ష సిద్ధిగా పేర్కొనబడుతోంది. ధర్మో రక్షతి రక్షితః. ఈ సుభాషిత వాక్కు లేని హైందవ గ్రంథం ఉండంటే అతిశయోక్తి కాదేమో. ధర్మరక్షణ సర్వరక్షణకు దోహదమవుతోంది. సామాజిక నైతిక నియమాలకు అనుగుణంగా జీవనం సాగించడం, ఎట్టి క్లిష్ట పరిస్థితులు తలెత్తినా నీతి న్యాయ మార్గాలను విడవకుండా ముందుకెళ్లి ధర్మానికి ఏ హాని జరగకుండా చెయ్యి అడుగుపెట్టి కాపాడాలి. ధర్మార్థ కామమోక్షంలో ఏది అగ్ర తాంబూలం అందుకుంటుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే శరీరంలోని భాగాల్లో తాము గొప్పంటే తాము గొప్ప అనే కథను గుర్తుకు తెచ్చుకోవాలి. హస్తాలు, పాదాలు, నాసిక, నేత్రాలు, కర్ణాలు, ఇలా ఏ అవయవానికి ఆ అవయవమే తాము గొప్పంటే తాము గొప్ప అని వాదనకు దిగాయి. శరీర అంతర్గత భాగాలు ఈ వాదన విని అసలు తమ ముందు మీరెవ్వరూ గొప్ప కాదన్నాయి. సరే, మేమెవ్వరం గొప్ప కాదు, మీలో ఎవరు గొప్ప అని శరీర అంతర్గత భాగాల మధ్య కాయంలోని బహిర్గత భాగాలు ప్రశ్నించాయి. ఇప్పుడు అంతర్గత భాగాల మధ్య వైరం మొదలైంది. గుండె, మూత్రపిండాలు, రక్తం, సిరలు, ధమనులు అన్నీ పోటీకి దిగాయి. ఈ పరిస్థితుల్లో తిరిగి శరీర బహిర్గత భాగాలు తమ గొప్పదనాన్ని చెప్పడం మొదలెట్టాయి. చివరికి అన్ని సమ్మెబాటు పట్టాయి. ఏం జరుగుతుంది? ఆ మనిషి హరి అంటాడు. విగత జీవిగా మనిషి మారితే మొత్తం ఆ శరీరం దహనము ఖననం ద్వారా స్మాష్ అయిపోతుంది. ఇదే రీతిలో ధర్మార్థ కామ మోక్షాలు తాము గొప్పంటే తాము గొప్పని వాదనలకు దిగబోతే ఈ అవయవాల కథ చెబితే అప్పుడు మెట్టు దిగడం, పట్టు సడలించడం, బెట్టు మానడం వగైరా వగైరా పనులు చేశాయి. ధర్మార్థ కామ మోక్షాల మధ్య సమన్వయానికి ప్రతిదానికి దాని స్థానం ఉందని గుర్తించాలి. ఒకదానికొకటి విరుద్ధం కాకుండా సహాయకారిగా భావించాలి. ధర్మాన్ని నైతిక నియమాలకు కట్టుబడి జీవనానికి, అర్థాన్ని సంపదను సంపాదించడానికి, కామ్యాన్ని సుఖభోగాలకు, మోక్షాన్ని ఆధ్యాత్మిక ముక్తి కోసం ఉపయోగించాలి. ఈ 4ంటిని ఒకదానికొకటి అధిగమించకుండా వాటిని సమతుల్యం చేసుకోవాలి. ధర్మబద్ధ జీవనం సాగిస్తూ, ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తూ, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ధర్మ బాటలో పయనించాలి. అర్థాన్ని సంపాదించేటప్పుడు ధర్మాన్ని విస్మరించకూడదు. ధర్మంపై చిన్నచూపు చూడకూడదు. నిజాయితీ, నీతివంతంగా, నిబద్ధ బుద్ధితో ఆర్జించిన సంపదే అసలు సిసలైన ఉత్తమ సంపద అని గ్రహించాలి. అక్రమ అన్యాయ మార్గాల ద్వారా కాకుండా, ప్రలోభాలు, అధికార దర్పాలు చూపకుండా సమాజం హర్షించే రీతిలో కామ్యాలు నెరవేర్చుకోవాలి. ఇతరులకు హాని, సమాజానికి చేటు లేకుండా ధర్మబద్ధంగా వాంఛ కామ్యాలను నెరవేర్చుకోవాలి. సర్వధర్మాల్లో గృహస్థు ధర్మం ఉత్తమమైనది. ఇహపర సౌఖ్యాలకు, మోక్ష మార్గానికి, ముక్తికి, సమస్త పుణ్యఫలాలు పొందడానికి గృహస్థాశ్రమం ఉత్తమోత్తమమని పండిత పెద్దలు, ధార్మిక గురువులు చెప్తున్నారు. ఏ క్రతువులకైనా, యజ్ఞ యాగాలకైనా, వ్రతాలకైనా గృహస్థులే అర్హులు. బ్రహ్మచారి, భార్యా విహీనులు యజ్ఞ యాగాలకు అర్హులు కాదు. అందుకే కదా సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు త్రేతాయుగంలో సువర్ణ సీతను చెంత ఉంచుకుని
అశ్వమేధ యాగం చేసింది. అయితే యజ్ఞయాగాల నిర్వహణకు బ్రహ్మచారులు భార్య విహీనులు అనర్హులు కావచ్చు, కానీ ఉత్తమ పనులతో ఉత్తమ ఫలితాలు పుణ్యఫలాలు పొందడానికి అర్హులే. వామనావతారం వటువు విశిష్టత తెలియజేస్తోంది. గృహస్థులుగా ఉన్నంత మాత్రాన సకల పుణ్యఫలాలు వచ్చి ఒడిలో పడతాయని భావించకూడదు. దంపతులుగా భార్యాభర్తలు నీతి నియమాలు ఆచరిస్తూ యజ్ఞ యాగ వ్రత క్రతువుల్లో అతిథి అభాగ్యతులను ఆదరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సి ఉంటుంది. అపుత్రస్య గతిన్నాస్తి. పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు, గృహస్థాశ్రమం స్వీకరించడానికి పుణ్యగతులు ఉండవు అనే వాక్కులు కొందరు ప్రవచనకారులు భూతద్దంగా చూపి ఏదో సంస్కృత శ్లోకం తెలిపి తమ మేధో పాండిత్యంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తారు. అయితే ఒక పదానికి ఒకే అర్థం ఉండదు. పూర్తికులు, మహర్షులు, మహనీయులు సదుద్దేశంతో తెలిపిన శ్లోకాలకు వేరే వ్యతిరేకార్థాలు తీసుకొచ్చి ఆ మూలపురుషులు శ్లోకార్థ భావానికి తూట్లు పడవడం జరుగుతోంది. ఏ భాషలోనైనా ఒక పదానికి ఒకే అర్థం ఉండదు, నానార్థాలు ఉంటాయి. ఈ అర్థాలను తుంగలోకి తొక్కి పెడర్థాలతో కొందరు భాష్యాలు చెప్తున్నారు. ఇది సరికాదు. వివాహ వ్యవస్థ అత్యుత్తమ వ్యవస్థ. ఇది తిరుగులేని సత్యం. అయితే కారణాంతరాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, కొందరు కొన్నింటికి అంకితం అవుతారు. న్యాయబద్ధంగా జీవనం సాగిస్తూ తమ కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ సమాజంలో శభాష్ అనిపించుకుంటుంటే వారిని పాపాత్ములుగా కొందరు గురువులు చిత్రీకరిస్తున్నారు. ఇది ధర్మ విరుద్ధమైన చర్య. బ్రహ్మచారి, భార్యావిహీనుడు ఎన్ని ఉత్తమ కార్యాలు చేసినా పాపాత్ములుగా, గృహస్థుడిగా ఉండి కొందరు వ్యక్తులు ఎన్ని పాపకార్యాలు చేసినా వారు పుణ్యాత్ములుగా, పుణ్యలోకాలకు అర్హులుగా కొందరు ఆధ్యాత్మికవేత్తలు తెలియచేయడం ధర్మ విరుద్ధ కార్యంగానే వస్తుందని అసలు సిసలు ధార్మిక గురువులు, నిజమైన పండిత శ్రేష్ఠులు చెప్తున్నారు. పుత్రులు లేకపోయినా, అసలు సంతానమే లేకపోయినా మంచి పనులు చేసి ఇహపర సౌఖ్యాలు పొందిన మహనీయులు పురాణాల్లో ఎందరో కనిపిస్తారు. ఆ జన్మాంతం అవివాహితుడిగా ఉన్న భీష్మాచార్యుడు సద్గతులు పొందలేదా, పుణ్యలోకాలకు వెళ్లలేదా అని వేదాంగాలు ఔపోసన పట్టిన ధార్మిక స్రష్టలు ప్రశ్నిస్తున్నారు. ధర్మబద్ధ జీవితంలో కాని, కర్మకాండాలు చేయడంలో కాని భీష్ముడిని మించిన వారు ఎవరుంటారు? తండ్రి సంతనుడి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్న భీష్ముడి వద్దకు సశరీరంగా స్వర్గలోకం నుంచి సంతనుడు వస్తాడు. భీష్ముడి నిష్ఠా గరిష్టతకు సంతసించి ఆ రీతిన వస్తారు. అయితే ఆచార సంప్రదాయాలు తూచా తప్పక శాస్త్ర సమ్మతంగా పాటించే భీష్ముడు కన్న తండ్రి చెంతకొచ్చిన ఆతిథ్యాన్ని శ్రాద్ధకర్మల రూపంలోనే అందజేస్తాడే తప్ప ధర్మ వ్యతిరేకంగా విందు భోజనం అందించడు. దీనికి సంతనుడు ఎంతో సంతోషించి భీష్ముడికి ఇచ్ఛాపూర్వక మరణ వరాన్ని ఇచ్చినట్లు మహాభారతం చెప్తోంది. అందుకే ధర్మార్థ కామ మోక్ష విధులు ధర్మబద్ధంగానే ఆచరించాలని పెద్దలు చెప్తారు. అర్థమంటే అనేక అర్థాలు ఉన్నాయి. సగభాగాన్ని అర్థ అంటారు. వివాహ బంధంతో ఒకటయ్యే స్త్రీ పురుషుల్లో పురుషుని జీవిత భాగంలో సగభాగంగా స్త్రీ ఉంటుంది. అందుకే అర్ధాంగి అని పిలుస్తారు. ఇక కామ్యము అంటే కోరిక. విశ్వమానవ కళ్యాణానికి దోహదమయ్యేలా సహేతుక కోరికలతో అడుగులు ముందుకేస్తే అంతటా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. గృహస్థ జీవితంలో ధర్మార్థ కామ్యాలు సంపూర్ణంగా సాధించాక క్రమంగా దృష్టిని మోక్ష మార్గం వైపు మళ్లించాలి. పూజలు, పురాణ పఠనాలు, ఆధ్యాత్మిక చింతనతో గీతాచార్యుడు భగవద్గీత బోధనను మననం చేసుకుంటూ నిష్కామ కర్మ వైపు అడుగులు వేయాలి. ఫలితం ఆశించకుండా కార్యాలు నిర్వహించడం వల్ల కామ్యాలు దూరమై శాంతి దగ్గరవుతుంది. ఇది మోక్షానికి దారితీస్తుంది.
ధర్మాన్ని పునాదిగా చేసుకుని సమస్త కార్యాలు ధర్మబద్ధంగా సాగిస్తే, నైతికతను తూచా తప్పక అనుసరిస్తే ఆ పనులు ఉత్తమ ప్రయోజనాలు, ఇహపర సౌఖ్యాలు కలిగించడమే కాక ఇతరులకు హాని చేయక ఆ పుణ్యఫలాలకు అర్హునిగా చేస్తాయి. ధర్మబద్ధంగా సొమ్ము సంపాదించాలి. సంపద జీవితాన్ని సుఖంగా ఉంచడానికి సాధనమే కాని అది అంతిమ లక్ష్యం కాదు. కోరికలు సహజమైనవి. కోరికలు లేకుండా ముక్కు మూసుకుని మూల కూర్చోమని ఎవరూ చెప్పరు. మహనీయుడైన కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని పరిశీలించిన కోర్కెలు చంపేసుకు బతకమని చెప్పదు. ఇక ఇప్పటి అర్థశాస్త్రం చూసిన కోరికలు, ప్రయత్నాలు, సంతృప్తి అనే ఆర్థిక సూత్ర చక్రాన్ని తెలియజేస్తుంది. ఏదో వస్తువు కొనాలనే కోరిక ఉదయించినప్పుడు ఆ కోరిక సాధనకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంతో కోరిక తీరి సంతృప్తి కలుగుతుంది. అంతటితో ఆగిపోతే ఆర్థిక శాస్త్ర కథ కంచికి వెళ్ళినట్టే భావించాలి. అందుకే ఈ వాంట్స్, ఎఫర్ట్, సాటిస్ఫాక్షనే ఆర్థిక శాస్త్ర మూల సూత్రం కదా. అయితే ఏదైనా వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సహేతుకంగా, సమాజహితంగా ఉండాలి. కోర్కెలు సర్వులకు ప్రయోజనకరంగా, సహేతుకంగా, సమాజహితంగా ఉండాలి. ధర్మ విరుద్ధ వాంఛలతో అనర్థాలు తప్ప ఉత్తమ చర్యలుండవు. ఎన్ని కర్మలు ఆచరించినా అవి చివరికి మోక్ష సాధన లక్ష్యాలుగా ఉండాలే తప్ప పాపకర్మలు, పాప ఫలాలు, పాపలోకాలు, క్షుద్ర జన్మల వైపు సాగకూడదు. అయితే అర్ధకామాలను పరిత్యాగం చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సరైన మార్గంలో వాటిని అనుసరిస్తే అవి మోక్షానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ప్రకృతి ధర్మాన్ని పాటించకపోతే అనర్థాలు తలెత్తుతాయి. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలని పెద్దలు చెప్తారు. ఇదే రీతిలో ఏ సమయంలో చేసే పనిని ఆ సమయంలో చేయకపోతే, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. అలసటకు గురైన శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. లేకుంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన చర్యతో అనర్థదాయక పరిస్థితులు తలెత్తుతాయి. ధర్మార్థ కామ స్థితిగతులు దాటాక చివరిగా పొందేది మోక్షం. పాపాలను దరిచేరకుండా చేసుకుని పుణ్య ఫలాలు పొందగలిగితే మోక్ష సిద్ధి లభిస్తుంది. మోక్ష మార్గం ద్వారా ఉత్తమ గతులు పొందవచ్చు. పూర్ణ పుణ్య ఫలాలు పొందితే జన్మరాహిత్యం పొంది దైవైక్యం చెందవచ్చు. అయితే ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించి పాపాలు మూట కట్టుకుంటే నరక బాధలు, క్షుద్ర జన్మలు ప్రాప్తిస్తాయి. ధర్మబద్ధ జీవనంతో ఆర్థికంగా ఆర్జించి కామ్యాలు తీర్చుకున్నాక మోక్ష మార్గం బాట పట్టాలి అనేదే చతుర్దశ ధర్మార్థ మోక్షాల సారాంశం. అయితే సాధన ఉంటేనే సాధించలేదంటూ ఏది లేదని మనకు తెలుసు. గాలిలో దీపం పెట్టి భారం నీదే దేవుడా అంటే అప్పుడు దైవానుగ్రహం దైవాధీనమే అవుతుంది. కళాకారుడు ఎన్నో కళాఖండాలు సృష్టిస్తాడు. ఆ కళాఖండాలకు అపూర్వ ఆదరణ కలిగినప్పుడు దాని ద్వారా ఆర్థిక స్థితిమంతుడు కావాలని ఆ కళాకారుడు భావించొచ్చు. అయితే కర్తవ్యమే మన విధి కాని ఫలితం దైవ విధి అని భగవద్గీత చెప్తోంది కదా. ఈ జన్మలో చేసుకున్న పుణ్యపాపాలు, పురాకృత అదృష్ట దురదృష్టాలు మన సుఖ, సౌఖ్య, జర, మరణ దుఃఖాలకు కారణమవుతాయి. కళాకారుడికి భగవంతుడు మహోన్నత విద్య ఇచ్చాడు. తన కళాకౌశలంతో దానిని అందంగా మలిచాడు. దానికి విపరీత ఆదరణ లభించడానికి సిద్ధంగా. ఇంతలో అది నేలపై పడి ముక్కలుగా మారితే అది మన ప్రాప్తాన్ని తెలియజేసినట్లు అవుతుంది. ప్రాప్తరహితం అయితే మనకు దక్కదు. అయితే నిరంతర ప్రయత్నం ఉండాలి. కర్తవ్యాన్ని నిర్వహించాలి. కర్మ ఫలాలు అనుభవించాలి. కష్టాలను ఇష్టాలుగా చేసుకుని ముందుకెళితే దైవ సహాయం తప్పక ఉంటుంది. క్షణాల్లో ఆ కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోతాయి. ధర్మార్థ కామ్య మోక్షాలను సమత్వంగా తీసుకుని దైవంపై త్రికరణ శుద్ధి ప్రదర్శించి న్యాయ మార్గంలో ముందుకు అడుగులు వేస్తే అన్నింటా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. దేహం చాలించాక ముక్తి, మోక్షం సిద్ధిస్తుంది.
బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశల్లో తొలి దశ బాల్యంలో విద్యాభ్యాసం, కౌమార యవ్వన దశల్లో న్యాయ సంపాదన, వార్ధక్యంలో మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి. అయితే ఇది సాధారణ సూత్రమే. మోక్ష సాధనకు, దైవానుగ్రహానికి, దేహత్యాగం అనంతరం మోక్ష సిద్ధికి సర్వవేళలా భగవద్భక్తి కలిగి ఉండాలి. భగవత్ శక్తిని తెలుసుకోగలిగి త్రికరణ శుద్ధిగా దైవారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు తప్పక సిద్ధిస్తాయి. మానవ జీవనంలో ధర్మార్థ కామ్య మోక్షాల మధ్య సమన్వయం అత్యావశ్యకమే. లేదంటే జీవితం గందరగోళంగా తయారవుతుంది. ఆ స్థితి దుఃఖానికి దోహదమవుతుంది. ధర్మార్థ కామ మోక్షాల మధ్య సమన్వయం చేసుకోవాలంటే నైతికత అంటే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఆర్థిక శ్రేయస్సుతో సహేతుక వాంఛ సంతోషాలు పొందాలి. ముక్తిని లక్ష్యంగా చేసుకుని ఆ దిశగా పుణ్య మార్గంలో అడుగులేసే మోక్షాన్ని సాధించాలి. ఈ నాలుగింటిని విరుద్ధంగా కాకుండా ఒకదానికొకటి మద్దతుగా చూసుకుంటే లక్ష్య నిర్దేశం సునాయాసమవుతుంది. ఇది వాళ్ళ భక్తి ప్రదం కార్యక్రమం.